నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఈ రెండు పార్టీల మధ్య రాజకీయ విమర్శలు జరుగుతాయి. మరి పొత్తులో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీ ఒక్కటే ప్రతిపక్ష పాత్ర, 10 మంది ఉన్న ఇద్దరున్న ప్రతిపక్ష పార్టీ ఆ పార్టీ అవుతుంది. మరి ఈవేళ శాసనసభకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అనేది పెద్ద చర్చ నడుస్తుంది. నిన్న ఒక్కరోజు మాత్రమే, అది కూడా ప్రమాణ స్వీకారానికి మాత్రం వచ్చారు. ఆయన రావాలి, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యే శాసనసభలో ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి ఖచ్చితంగా నిన్న వచ్చారు. ఇవాళ రాలేదు అంటే భవిష్యత్తులో కూడా శాసనసభకి ఇక రాకపోవచ్చు, రారని ప్రచారం జరుగుతుంది. శాసనసభలో వచ్చిన తర్వాత మరి మెజారిటీ స్థానాలు టీడీపీ కూటమి ఉంది కాబట్టి, మరి వైఎస్ఆర్సీపీ సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మాట్లాడే అవకాశం అధికార పార్టీ ఇస్తుందా? ఒకవేళ మాట్లాడే అవకాశం ఇస్తే అడుగడుగున అడ్డు తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ ఎదుర్కోవడం కంటే బయట ఉండి ప్రజలతో ఉండి ప్రజల మధ్య ఈ ప్రభుత్వం చేస్తున్న హామీలు ఏవైతే ఇచ్చిందో ఆ హామీలు అమలు చేస్తుందా లేదా? మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నా వాటి మీదే ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతోనే టీడీపీ కూటమిని ప్రజల్లో ఎండగట్టాలని ఒక ప్రయత్నం వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తున్నట్టు తెలిసింది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి అసెంబ్లీకి వెళ్ళకపోవచ్చు, మిగిలిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాదాపుగా మళ్ళా ఎన్నికలు వచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళకపోవచ్చు అనేది ఒక సమాచారం బయటకు వస్తుంది. మరి ఎప్పుడు త్వరలోనే రాష్ట్రంలో ఉన్న ఇటీవల టీడీపీ నాయకుల చేతుల్లో గాయపడిన కార్యకర్తలని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఓదార్పు పరామర్శల కోసం త్వరలో ఓదార్పు యాత్ర చేపట్టబోతున్నారు అంటున్నారు. మరి ఓదార్పు యాత్రతో పాటు ఇంకెలాంటి పార్టీ కార్యక్రమాలు రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటన చేయాలనుకున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచి చేస్తే ప్రజలు అప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే దశల వారీగా పార్టీ కార్యక్రమాలు రూపొందించి ప్రతినిత్యం ప్రజలతో ఉంటారని శపథం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎప్పుడు ఇలా ఈ యొక్క కార్యాచరణ రూపొందించబోతున్నారు? ఆయన వైఎస్ఆర్సీపీ యొక్క ప్రణాళిక ఏంటి? ఎప్పటి నుండి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన ఉంది? ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ఇప్పటి నుంచి చెప్పే ఆలోచన ఏం చెప్తారు? ప్రభుత్వం మీద చెప్తారా, లేదా వైఎస్ఆర్సీపీని స్ట్రెంథన్ చేసుకునేలా చెప్తారా? ఏం జరుగుతుందో చూద్దాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,